నమస్కారం అండి. నా పేరు సత్యం గౌడ్. నేను మరియు డాక్టర్ వినోద్ వేముల గౌడ్ అని సైంటిస్ట్ ఇక్రీసాట్ అతను కలిసి ఫార్మ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థను ఏర్పరిచాము. అందులో 7 ప్రొడక్ట్స్ను డెవలప్ చేసామండి. ఫస్ట్ నీరా స్టార్ట్ చేసాము. నీరని తెలంగాణ గవర్నమెంట్కు రోజు 1000 లీటర్ల చొప్పున మనం సప్లై ఇస్తున్నాం. 1000 లీటర్ల చొప్పున సప్లై ఇస్తున్నాం. ఆ మిగిలిన ప్రోడక్ట్ని మొత్తం మేము 7 ప్రొడక్ట్స్గా మార్చామండి. ఫస్ట్ నీరాని కోల్డ్ చైన్లో తీస్తామండి. ఇది నీరా అండి. కోల్డ్ చైన్లో అంటే సిపిసిఆర్ఐ వాళ్ళు డెవలప్ చేసిన ఒక చిల్లర్ బాక్స్ని తీసుకొని దాన్ని తాటి చెట్టుకు అమర్చామండి. అమర్చి 4 డిగ్రీల ఉన్న చిల్లింగ్లో తీస్తామండి. నీరాని తీసి 6.5 pH లెవెల్లో తీసుకొని దాన్ని 13 బ్రిక్స్ లెవెల్లో చూసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తామండి. 4.5 గంటలని ఉడకబెట్టిన తర్వాత అది ఫస్ట్ ఈ హనీగా వస్తుందండి. ఇది హనీగా వస్తుంది. తరువాత మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బెల్లంగా వస్తుందండి. తాటి బెల్లంగా వస్తుంది. దీంట్లో 2 రకాల బెల్లాలు ఉంటాయండి. ఒకటి మేలు, ఒకటి ఫిమేల్ ఉంటుందండి. మేల్ అంటే పోతుదాడు, ఫిమేల్ అంటే పరుపుదాడు. ఈ 2 చెట్లలో 2 రకాలు ఉంటాయి. మేలు, ఫిమేల్ ఉంటుందండి. దాన్ని విడివిడిగా అంటే ఏ చెట్టుకు సంబంధించింది ఆ చెట్టుకే బెల్లంగా తీస్తామండి. అంటే ఏ ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ని వేరువేరుగా చేసి అన్ని మేల్ ట్రీస్ నుంచి కలెక్ట్ చేసిన నీరాని ఒక మిషన్లో పోసి ఆ బెల్లాన్ని అలాగ చేస్తాము. ఫిమేల్ ట్రీ నుంచి వచ్చిన నీరాని అది వేరుగా బెల్లం చేస్తాం. దాన్ని డివైడ్ చేసి మేల్ ట్రీ ఒకటి, ఫీమేల్ ట్రీగా ఒకటి మారుస్తామండి. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చి షుగర్ తయారు చేస్తామండి. దాని తర్వాత షుగర్ తయారు చేస్తాం. తాటి పంచదార దీన్ని తయారు చేస్తాం. దీన్ని తయారు చేసిన తర్వాత మళ్ళీ తాటి బూస్ట్ అనేది కూడా తయారు చేస్తామండి. తాటి బూస్ట్ అనేది తయారు చేస్తాం. ఇది పిల్లలకు ఉపయోగిస్తారండి. ఇది పెద్దలు అంటే కాఫీ, టీలలో ఉపయోగిస్తారు. ఈ తాటి షుగర్ని. ఈ బెల్లాన్ని అంటే నార్మల్గా అందరూ తింటారండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తింటారు. ఇది తర్వాత అదొకటే కాకుండా ఈత హనీని కూడా తయారు చేస్తామండి. ఈత హనీ తర్వాత ఈత బెల్లాన్ని కూడా తయారు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి 7 ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నామండి. మా పిఆర్డి అనే సంస్థ, ఫార్మ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ద్వారా 7 ప్రొడక్ట్స్ని డెవలప్ చేశామండి. ఆ 7 ప్రొడక్ట్స్ని చాలా ఆర్గానిక్ స్టోర్స్లో ఉంటున్నాయి. తర్వాత ఎమరాల్డ్స్లో ఉంటాయి. తర్వాత నీరా కేఫ్లో ఉంటాయి. హైదరాబాద్ నీరా కేఫ్లో ఉంటాయి. తర్వాత డాక్టర్ జీబీకే రావు ప్రగతి రిసార్ట్స్లో కూడా మా ప్రొడక్ట్స్లో అవైలబిలిటీ ఉంటాయండి.